ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. మనం మాట్లాడుకోయే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీలో బెస్ట్ 27 బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. ఇందులో మనకి అపార్ట్మెంట్స్లో 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ మరియు కమర్షియల్ ఏరియాస్లో ఓపెన్ ల్యాండ్స్, ఈ విధంగా బెస్ట్ 27 ప్రాపర్టీస్ అనమాట అండి. సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో, ప్రైమ్ లొకేషన్స్లో మరియు సిటీ సెంటర్స్లో మంచి ఏరియాస్లో సేల్గానే వచ్చాయన్నమాట అండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 40 to 30% వరకు చాలా తక్కువ ప్రైస్కి సేల్గానే వచ్చాయి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేశాను అనమాట అండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. వీటిలో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి అదేవిధంగా సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే ఎంటర్ అవుదామండి. విజయవాడ సిటీ కరెన్సీ నగర్కి, గురునానక్ కాలనీకి, అదేవిధంగా రామచంద్ర నగర్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది కనపడుతుంది కదండి, ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఏరియా అంతా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. దీనికి టోటల్ SFT అనేది 930 SFT ఇచ్చారనమాట అండి. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 24 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ బైక్ పార్కింగ్ సౌకర్యం ఉందండి. ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. అలానే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడు సింహద్వారం ఇచ్చారు. అలానే చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. గ్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేయించారనమాట. మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారండి. అలానే ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారు మంచి కబోర్డ్ వర్క్ తోటి. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట. అలానే బెడ్రూమ్ స్పేస్ కానీ, హాల్ స్పేస్ కానీ, కిచెన్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో చూడొచ్చు, కబోర్డ్ వర్క్ అంతా కూడా చేసింది. మంచి క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేయించారనమాట అండి. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఇప్పుడు 35 lakhs పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో కేవలం 18,50,000 RP ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. గమనికండి, RP ప్రైస్ అనేది 18,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది 20 పైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో ఎర్రపాలెం నవలూరు విలేజ్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 193 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట. ఇది సౌత్ వెస్ట్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి. సో 2 వైపులో కూడా మనకి పెద్ద రోడ్డు అనేది ఇచ్చారనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మనకి 193 గజాల్లో స్పేస్ అనేది వదిలి 2 పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. ఒక హాలు, బెడ్రూము మరియు కిచెన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో రూమ్ స్పేసెస్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గానే డిజైన్ చేశారనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం 30 లక్షల RP ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఇంతకుముందు కూడా మనకి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇది 52 లక్షల వరకు బ్యాంక్ వేలంలో సేల్గా అనేది వచ్చిందనమాట. ఇప్పుడు రేట్ అనేది చాలా తగ్గించారండి. కేవలం 30 లక్షల RP ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి అదేవిధంగా యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఈ ప్రాపర్టీ అనేది RP ప్రైస్ 30 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 30 నుంచి స్టార్ట్ అయ్యి 35, 40 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోమాకండి. అలానే దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. పక్కన మనకి వరండా స్పేస్ లాగా వదిలేరనమాట. సో చూడొచ్చండి, ఒక విలేజ్ నేటివిటీతో చాలా అందంగా కట్టారనమాట అండి. 193 గజాల్లో, అందుట్లో కూడా వెస్ట్ సౌత్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో సేల్గా అనేది వచ్చిందనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ అనమాట. దీనికి ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి.
సో నెక్స్ట్ మనం మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు 1 ఇయర్ లోపే అవుతుందన్నమాట. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. అలాగే ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి సుమారుగా 1471 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట. కార్ పార్కింగ్ ఉందండి. సో చుట్టూ అంతా కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఉందన్నమాట. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో అన్డివైడెడ్ షేర్ కింద 66 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో ఫ్లాట్ కూడా మనకి కొత్తదే, కాకపోతే రీసేల్లో మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. హాల్ స్పేస్, బెడ్రూమ్ స్పేస్, కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. దాదాపు ఇది మనకి 1500 ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట. సో బ్యాంకాక్స్లో ఇప్పుడు మనకి ఆర్పీ ప్రైస్గా 46,23,000కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది వేలంపాట్లో 46,23,000 నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. అది 50 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెంజ్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో మనకి 336 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారు 100 మీటర్స్ దూరంలోనే బందర్ రోడ్డు కూడా ఉందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి. ఇది బెంజ్ సర్కిల్ దగ్గర పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన బిల్డింగ్ అనమాట. ఒక విలేజ్ నేటివిటీతో కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. చుట్టూరా కూడా మనకి గ్రీనరీలా ఉండేలాగా గార్డెన్ అనేది ఇచ్చారనమాట. సో ఎదురుగా మనకి 2 కార్స్ పార్కింగ్ చేసుకునే విధంగా ప్లేస్ అనేది ఉందన్నమాట అండి. చుట్టూ ఏరియా అంతా కూడా మంచి అఫీషియల్ ఏరియా అనమాట, మంచి పాష్ ఏరియా అండి. అలానే ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. సో ఇక్కడ మనకి రోడ్డు అనేది కనపడుతుంది కదండి, అది బందర్ రోడ్డు అనమాట. సో సోనో విజన్కి రిలయన్స్ ట్రెండ్స్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది. ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ అనేది ఇక్కడ సుమారుగా మనకి 4.5 కోట్ల పైన వాల్యూ ఉందండి, ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 2,79,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఎవరైతే విజయవాడలో మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసం అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ బిల్డింగ్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట అండి. దీనికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి. 100% లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట. కావాలంటే మేము లోన్ కూడా ఇప్పిస్తాం అనమాట అండి. ప్రాపర్టీని అస్సలు మిస్ చేసుకోమాకండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడిగడప ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. అలానే ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. ఇది ఒక మినీ గేటెడ్ అపార్ట్మెంట్ అనమాట. ఈ అపార్ట్మెంట్లో మనకి 5th ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ప్లింత్ ఏరియా అనేది 900 SFT అనేది ఇచ్చారనమాట. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 40 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉంది, కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. మనకి బ్యాంకాక్స్లో కేవలం 30 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. అంటే ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది వేలంపాట్లో 30 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది 32, 35 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. మంచి క్లాస్ ఏరియాలో సేల్కి అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ. సో మనకి ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. ఇప్పుడు మనకి ఇది 5th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో చూడొచ్చండి, ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ అనమాట. సో ఇదే ఫ్లాట్ అండి. ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారనమాట. మంచి వుడ్ వర్క్ కూడా చేస్తున్నారండి. అలానే లోపల వర్క్ అంతా కూడా రెడీ టు మూవ్స్ అనమాట అండి. హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. అలానే కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట.
సో రెడీ టు మూవ్స్ అండి, ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట అండి. సో మంచి రేటుకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి అదేవిధంగా యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుడ్డుపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి. అలానే ఇక్కడ మనకి అవుటర్ రింగ్ రోడ్ అనేది ఉందన్నమాట. ఈ అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి అమరావతికి కూడా సెక్రటరియట్కి చేరిపోవచ్చు అనమాట అండి, చాలా తక్కువ సమయంలోనే. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చుట్టూరా చూడొచ్చు అండి, మంచి విలేజ్ నేటివిటీతో సేల్కి అనేది వచ్చిందనమాట. ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1000 ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట. అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. చుట్టూ అంతా కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారండి, సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ అనేది. అలాగే జనరేటర్ పవర్ బ్యాకప్ కూడా ఉందన్నమాట అండి. సెక్యూరిటీ సిస్టమ్ కానీ అన్నీ కూడా మనకి మంచి ఫెసిలిటీస్ తోటి చాలా తక్కువ బడ్జెట్లో సేల్గా అనేది వచ్చిందండి. రీజనబుల్ బడ్జెట్లో కేవలం 22,25,000 ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట. సో చూద్దామండి మనం ఫ్లాట్లోకి అయితే. ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారనమాట. సో చుట్టూరా కూడా మనకి వాల్స్ అన్ని కూడా వాల్కరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో స్ట్రక్చర్ పరంగా కూడా మనకి అపార్ట్మెంట్ అనేది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్ ఇస్తా అనమాట అండి. స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట, ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట అండి. రెడీ టు మూవ్స్ అనమాట. అలానే బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ బడ్జెట్లో సేల్గా అనేది వచ్చిందండి. ఆర్పీ ప్రైస్ అనేది 22,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. సో మనకి అది 25-30 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి అదేవిధంగా యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో పోరంకిలో మనకి 2 BHK ఫ్లాట్ అనేది అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 920 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు. అన్డివైడెడ్ షేర్ కింద 34 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి. సో ఇప్పుడు మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. రెడీ టు మూవ్స్ అనమాట. లోపల ఎటువంటి వర్క్స్ కూడా లేవండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సీలింగ్ వర్క్స్ కానీ అన్నీ కూడా చేయించున్నాయన్నమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. సో మంచి క్లాస్ ఏరియాలో చాలా తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కేవలం ఆర్పీ ప్రైస్ అనేది 23,75,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇక్కడ వేలంపాట అనేది 23,75,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అది 25, దాని తర్వాత 30 వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో ప్రసాదంపాడులో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. కేవలం ఆర్పీ ప్రైస్ అనేది 18 లక్షలకి సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట అండి. ఫస్ట్ ఫ్లోర్ దీనికి ప్లింత్ ఏరియా అనేది 730 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 27 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో పార్కింగ్ స్పేస్ అనేది ఇచ్చారనమాట అండి. అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది లేదనమాట అండి. ఇక్కడ విండోలో నుంచి అయితే చూడొచ్చు అనమాట. ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. పక్కనే మనకి 2 బెడ్రూమ్స్ లాగా ఇచ్చారనమాట. ఎదురుగానే కిచెన్ స్పేస్ కూడా ఇచ్చారనమాట అండి. సో చూడొచ్చు రెడీ టు మూవ్స్ అనమాట అండి. ఇది బ్యాంక్లో సీజ్ చేసిపడింది కాబట్టి జస్ట్ దుమ్ముదూలు అనేది ఉంటుంది అనమాట. క్లీన్ చేసుకుంటే సరిపోయింది అనమాట అండి. సో చాలా మంచి ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ బ్యాంక్ వేలం అనేది 18 లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. ఆర్పీ ప్రైస్ అనేది అది 20, 22 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి
యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెంజ్ సర్కిల్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పడమట క్లాస్ ఏరియాలో మనకి 173 గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో దీనికి సుమారుగా నెలకి రెంట్స్ అనేవి 50 నుంచి 60 వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట అండి. ఇది సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట. కింద మనకి కమర్షియల్ పరంగా షట్టర్ అనేది ఇచ్చారనమాట అండి. దాని బ్యాక్ సైడ్ సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. దానిపైన మనకి పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో స్ట్రక్చర్ పరంగా ఓల్డ్ బిల్డింగే అండి, కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో మంచి కమర్షియల్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఇక్కడ మనకి ఇదే ప్రాపర్టీని డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 1,90,00,000 పైనే వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో ఆర్పీ ప్రైస్ అనేది 1,28,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ బ్యాంక్ వేలం అనేది 1,28,00,000 నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట అండి. వేలం పాట అది 1,30,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. అలాగే ప్రాపర్టీకి నెలకి సుమారుగా మనకి 50 నుంచి 60 వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి. సో విజయవాడ సిటీలో ఎవరైతే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. అస్సలు మిస్ చేయమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. బంపర్ ఆఫర్ ప్రైస్ అనమాట అండి. అందుట్లో బందర్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే తప్పకుండా చూసి తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమలకుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 985 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. అన్డివైడెడ్ షేర్ కింద 37 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. సో ఇది మనకి నార్త్ వెస్ట్ 2 రోడ్ల కార్నర్ అపార్ట్మెంట్ అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి. సో మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. ఏరియా అంతా కూడా మనకి చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట. ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఆర్పీ ప్రైస్ అనేది 21,05,000 రూపాయలకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ వేలం పాట అనేది 21,05,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది 22 నుంచి 25 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. లోపల మనకి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. చుట్టూ వాల్స్ అన్ని కూడా కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి వాసవి కాంప్లెక్స్లో కమర్షియల్ షాప్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ అనమాట. సో చాలా మంచి ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. కమర్షియల్ షాప్ పరంగా ఎవరైతే విజయవాడ సిటీలో చూస్తున్నారో వారికి ఇది మంచి అవకాశం అన్నమాట అండి. సో ఈ కాంప్లెక్స్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే షాప్ అన్నమాట. టోటల్ ప్లింత్ ఏరియా అనేది మనకి 340 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి. దీనికి కామన్ స్పేస్గా 110 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట. పార్కింగ్ స్పేస్ కూడా ఉందన్నమాట అండి. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 15 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి ఆప్షన్లో మళ్ళీ సేల్కి అనేది వచ్చిందనమాట అండి. కేవలం 20 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో చూడొచ్చండి, మంచి కమర్షియల్ ఏరియాలో చాలా తక్కువ ప్రైస్కే కమర్షియల్ షాప్ అనేది సేల్కి వచ్చిందనమాట. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. అలాగే ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 20 లక్షల నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. 22, 23 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మనకి రామాలయం వీధిలో చాలా మంచి రేట్కే బ్యాంకాక్స్లో హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 3 సెంట్లో దగ్గరుండి కట్టుకున్న హౌస్ అనమాట.
సో మనకి 6 అడుగుల సందులో నుంచి ఎంటర్ అవ్వాల్సి వస్తుందండి. మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ అనమాట. సో ఇల్లు అయితే చాలా బాగుందండి. కేవలం 21 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. 3 సెంట్లు అండి మొత్తంగా. ఇది నార్త్ ఫేస్ నడకదారండి, వెస్ట్ ఫేసింగ్లో హౌస్ అన్నమాట. సో చూడొచ్చు మీరు. ఎవరైతే మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. అది కూడా మనకి రాజధానికి విజయవాడ సిటీకి చాలా దగ్గర వస్తుందండి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 11 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి. అలానే మంగళగిరి సెంటర్ నుంచి కేవలం 900 మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది ఉందన్నమాట. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ రేట్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కిందే సేల్గా అనేది వచ్చిందండి హౌస్ తోటి. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో అస్సలు మిస్ చేయమాకండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 21 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి వేలంపాట్లో. అది 25 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నుంచి బందర్ వెళ్ళే నేషనల్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఆకునూరు విలేజ్లో మనకి 260 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గర వస్తుంది అనమాట. అలాగే ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి ఉయ్యూరు మెయిన్ సెంటర్కి కేవలం 5 కిలోమీటర్స్ దూరం అనమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట. సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ ముందు రోడ్స్ కూడా మనకి 33 ఫీట్ రోడ్స్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కేవలం 21 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. కనీసం ఒక 30 to 40% వరకు వాల్యూ అనేది చాలా తక్కువకే మనకి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో 21 లక్షల ఆర్పీ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందండి వేలంపాట అనేది. అది 25 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. అస్సలు మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు దగ్గర మనకి కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చుట్టూ కూడా చూసుకోవచ్చండి కరెన్సీ నగర్కి, అలానే గున్నోన కాలనీ, ఈ విధంగా మంచి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గర వస్తుందండి ఈ అపార్ట్మెంట్ అనేది. ఈ అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట, ఫస్ట్ ఫ్లోర్ అండి. దీనికి ప్లింత్ ఏరియాగా 730 SFT అనేది ఇచ్చారనమాట. కార్ పార్కింగ్ స్పేస్ ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. ఈ అపార్ట్మెంట్ కూడా స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 19,30,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చింది. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 35 నుంచి 40 లక్షల లోపు వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. సో మంచి ఆఫర్ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. బ్యాంక్స్ అనేది సీజ్ చేయబడిందండి ఈ ప్రాపర్టీ అనేది. సో మనం ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ ఏరియా అనమాట. పక్కనే మనకి ఇదంతా చూడొచ్చు, ఏరియా అంతా కూడా చాలా మంచి అఫీషియల్ ఏరియా అనమాట అండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా విండో అనేది ఇచ్చారనమాట. సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. ప్రాపర్టీ కానీ మీకు చూడాలనుకుంటే ఒకరోజు ముందుగానే మాకు కాల్ చేస్తే మేము అరేంజ్మెంట్ అనేది చేస్తామన్నమాట అండి. సో అస్సలు మిస్ చేయమాకండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 19,30,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 22, 25 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో బెన్ సర్కిల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే మనకి పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో 430 గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. చాలా పెద్ద హౌస్ అనమాట, మంచి అందమైన విశాలమైన హౌస్ అండి. సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి 33 ఫీట్ రోడ్స్ అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే బందర్ రోడ్కి చాలా దగ్గర వస్తుందండి. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట.
సో ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్కి పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాకి దగ్గరలో మనకి ఒక మంచి ప్రాపర్టీ కావాలి అనుకుంటున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో చూడొచ్చండి, ఇల్లు అనేది చాలా అందంగా కట్టారనమాట. దగ్గరుండి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. ఒక చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా మంచి హౌస్ అనమాట అండి ఇది. అలానే మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. కేవలం 4,75,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి బ్యాంకాక్స్లో. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 5.5 నుంచి 6 కోట్ల పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. సో మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 4,75,00,000 నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అనమాట. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కరెన్సీ నగర్ పాష్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో చూడొచ్చు, మంచి లగ్జరీ అపార్ట్మెంట్ అనమాట ఇది. దీంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనమాట, ఈస్ట్ ఫేసింగ్ అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 1300 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద 56 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా మనకి 33 ఫీట్ రోడ్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటాయి అనమాట అండి. అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 75 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. సో మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఆర్పీ ప్రైస్గా 48,28,000 ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. ఇలాంటి అపార్ట్మెంట్స్లో చాలా రేర్గా సేల్గానే వస్తాయన్నమాట అండి. ఫ్లాట్స్ వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలన్నమాట. సో ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 48,28,000 నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట అండి వేలంపాట్లో. అది 50 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పెనమలూరు మండలంలో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇది 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో మనకి తక్కువ బడ్జెట్లోనే రెంటల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. ఇది మొత్తంగా 77 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 అందమైన బిల్డింగ్ అండి. కింద మనకి కమర్షియల్ షాప్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అలానే రెంట్స్ కూడా బిల్డింగ్ మొత్తానికి సుమారుగా మనకి 30 నుంచి 35,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయండి. సో చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి రెంటల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది. సో చూడొచ్చండి, ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి. ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలోనే బందర్ రోడ్ కూడా ఉందన్నమాట అండి. అలానే ఇది ఇప్పుడు మనకి పెనమలూరు నుంచి గోశాల వెళ్ళే రూట్లో ఈ ప్రాపర్టీ అనేది వచ్చిందనమాట సేల్కి. చూడొచ్చండి, ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడు సింహదారం అనేది ఇచ్చారనమాట. సో చుట్టూ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, పైన కూడా మనకి పిల్లర్స్ అనేవి ఇచ్చారండి. రేకుల షెడ్లా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే స్లాబ్ కూడా వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది మనకి 33,28,000 ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 50 నుంచి 55 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట. సో ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే వేలంపాట్లో 33,28,000 నుంచి ఆప్షన్ ప్రైస్ అనేది స్టార్ట్ అయ్యిద్ది అనమాట అండి. అది 35, 40 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. అది కూడా విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలన్న వారికి ఇది మంచి అవకాశం అన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, మంచి ప్రాపర్టీ అన్నమాట. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో అది గమనించుకొని మీరు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ సిటీ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో కేఎల్యూ యూనివర్సిటీ దగ్గర మనకి 114 గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, ఇదే హౌస్ అనమాట.
చాలా తక్కువ బడ్జెట్కే మనకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. కేవలం 18 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో ఈ 24 అడుగుల రోడ్ నుంచి రెండో బిట్ అనమాట. సో ఈ 24 రోడ్లో నుంచి మనకి పక్కన సందు అనేది ఇచ్చారండి, కామన్ సందు. అది 6 అడుగుల సందులో నుంచి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అన్నమాట అండి. చూడొచ్చు మీరు, ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుందండి. సో కేఎల్ యూనివర్సిటీకి కూడా చాలా దగ్గర వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. సో చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 30 lakhs పైన వాల్యూ అనేది చేసిద్దండి. ఇక్కడ గమనికండి, బ్యాంక్ ఆప్షన్లో వేలంపాటలో ఆర్పీ ప్రైస్ అనేది 18 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వేలంపాట. అది 20-25 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 6 కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఇది అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ G+1 బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 feet రోడ్ అనమాట. సో ఇది ఈస్ట్ సౌత్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి మనకి 33 feet రోడ్ అనమాట. సౌత్ ఫేసింగ్లో మనకి 18 feet రోడ్ అనేది ఇచ్చారనమాట. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 3 rooms లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ప్రజెంట్ ఇవి రెంట్స్ అనేవి రూమ్కి ఒక 3000 దాకా వస్తున్నాయి అనమాట అండి. సో మనకి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో 9000 రెంట్స్ అనేవి వస్తాయి. పైన మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి. ఇది మొత్తంగా 66 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. సో ఇక్కడ మనకి ఇదే ఏరియాలో ఓన్లీ 66 గజాల ల్యాండ్సే 40 నుంచి 45 లక్షల పైన మార్కెట్ వాల్యూ అనేది ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బిల్డింగ్ తోటి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. కేవలం 35 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 35 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి. 36, 38, 40 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 153 గజాలు అనమాట. సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. సో మనకి 200 feet బైపాస్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట అండి. అలాగే ఇక్కడ జక్కంపూడి బస్ స్టాండ్ నుంచి కూడా రెండో బిట్ అనమాట. సో కమర్షియల్ పరంగా చాలా బాగుంటుందండి. ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట. అలాగే రెసిడెన్షియల్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా ఒక 5 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో విజయవాడలో ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం 37 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 37 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 38, 39, 40 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో అస్సలు మిస్ చేసుకోమాకండి, అవకాశాన్ని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ మనకి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతో ఈ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మంగళగిరి టు గుంటూరు నేషనల్ హైవే నుంచి సెకండ్ బిట్ అనమాట అండి. సో ఇది మొత్తంగా 145 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు మనకి 14 feet రోడ్డు అనమాట. నేషనల్ హైవే ఇక్కడ కనపడుతుంది కదండి, ఇది గుంటూరు మంగళగిరి నేషనల్ హైవే అనమాట. సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఇది గజం ఇక్కడ తక్కువలో తక్కువ చూసుకున్నా కానీ 40 నుంచి 45 వేల దాకా ఉందండి.
సో మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఈ ప్రాపర్టీ అనేది కేవలం 60 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది 60 లక్షల నుంచి స్టార్ట్ అయింది అనమాట. వేలంపాట్లో 65-70 వరకు కూడా వెళ్ళొచ్చండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బిల్డింగ్ తోటి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన నిడమనూరులో మనకి 170 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, ఒక అందమైన విశాలమైన బిల్డింగ్ అనమాట అండి, ఒక ఇండిపెండెంట్ హౌస్. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 89 లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో మనకి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 89 లక్షల నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. 90 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇప్పుడు మనకి ప్రాపర్టీ అనేది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనమాట అండి, కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి బాగుంటుంది అనమాట అండి రోడ్డు అనేది. సో ఇక్కడ మనం ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే తక్కువలో తక్కువగా 1,30,00,000 పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ మనకి ఇది బ్యాంకాక్స్లో ఆర్పీ ప్రైస్గా 89 లక్షలకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో మంచి ఏరియా అనమాట అండి, క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా, మంచి రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. సో ఇది కేవలం ఏలూరు రోడ్డుకి 1 కిలోమీటర్ దూరం వస్తుందండి మెయిన్ రోడ్డుకి. సో చుట్టూ కూడా చూసుకోవచ్చండి, మంచి ఏరియా అనమాట. అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంకాక్స్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో అస్సలు ఎవరు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. విజయవాడ మెయిన్ నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ 10 కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. అలాగే నున్నా టు కంట్రీగా వెళ్ళే దారిలో మనకి పాతపాడు ప్రైమ్ లొకేషన్లో 47 సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మనకి గ్రూప్ హౌసెస్ లాగా, అపార్ట్మెంట్స్ లాగా, లేదంటే ఏదన్నా కమర్షియల్ ఇండస్ట్రీ లాగా కట్టుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట అండి. సో విజయవాడ సిటీలో ఎవరైతే ఒక కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. మనకి ఇది మార్కెట్ వాల్యూ కంటే కూడా 30-40% వరకు బ్యాంకాక్స్లో చాలా తక్కువకే సేల్కి అనేది వచ్చిందండి. సో ఇక్కడ మనకి 1,08,00,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 1,08,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,10,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంకాక్స్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట, కమర్షియల్ పరంగా కూడా మనకి ఇక్కడ ల్యాండ్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మంగళగిరి మెయిన్ సెంటర్లో మనకి 294 గజాల G+2 డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగే అనమాట. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్ అనమాట. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి రోడ్స్ అనేవి చాలా పెద్ద రోడ్స్ అనమాట అండి. సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట అండి. 2 కార్స్ పార్కింగ్ చేసే విధంగా కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. సో చూడొచ్చండి, ఎంట్రన్స్ సింహద్వారం అనేది, రాజ్ దర్బార్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట. సో మనకి చుట్టూరా కూడా సున్న అనేది వదిలారనమాట అండి. సో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో చూడొచ్చండి, పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట, ఇక్కడ గేట్ కూడా ఇచ్చారనమాట అండి సేఫ్టీగా. సో మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాలు, 2 బెడ్రూమ్స్, కిచెను మరియు డైనింగ్ స్పేస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. అలానే మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, ఒక కిచెను, పూజ గది లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. దానిపైన కూడా మనకి
2 బెడ్రూమ్స్, ఒక హాలు, డైనింగ్ స్పేస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. సో లోపల మనకి కబోర్డ్స్ అన్నీ కూడా రోజ్వుడ్తో చేశారన్నమాట అండి. సో చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇంటీరియర్ అయితే. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో 3,60,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది 3,60,00,000 నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. వేలంపాట్లో 3,65,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మంగళగిరి మెయిన్ సెంటర్లో వస్తుంది అనమాట అండి. అలాగే గుంటూరు మంగళగిరి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా తీసుకోండి, అస్సలు మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పెనమలూరు మండలం వణుకూరు విలేజ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి 30 ఫీట్ రోడ్ అండి. సో ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ పరంగా మంచి ఏరియా అనమాట. సో మనకి ఈ అపార్ట్మెంట్లో కేవలం 23,80,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి అపార్ట్మెంట్ ఫ్లాటు. సో మనకి ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అన్నమాట. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో చూడొచ్చండి, సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి. వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి. సో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అవుదాము. సో ఎంట్రన్స్ ఇక్కడ మనకి సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారండి, పక్కనే మనకి విండో కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకి ఇది సింబాలిక్ పొజిషన్లో అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి. సో లోపలంతా కూడా మనకి డబుల్ బెడ్రూమ్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. హాల్ స్పేస్లో, బెడ్రూమ్ స్పేస్లో మరియు కిచెన్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి. అలాగే అటాచ్డ్ బాత్రూంలో కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అలాగే గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేయించారండి. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 23,85,000కి సేల్కి అనేది వచ్చిందండి ఆర్పీ ప్రైస్కి. సో మనకి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 23,85,000 నుంచి స్టార్ట్ అయిద్దండి. 24, 25 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నిడమనూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి బిగ్ 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ప్లింత్ ఏరియా అనేది 762 SFT అనేది ఇచ్చారు. అండ్ డివైడెడ్ షేర్ కింద 38 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి. సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట. ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి కబోర్డ్ వర్క్ తోటి. వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి CPVC స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారు. దాని సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి. చుట్టూరా కూడా వాల్స్కి వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట. గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి. గ్యాస్ కట్కి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. అలానే చుట్టూరా కూడా మనకి ఈ సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి. సో కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట. మనకి కిచెన్ స్పేస్ బయట మనకి యూటిలిటీ స్పేస్ లాగా వదిలేరనమాట అండి. అక్కడ కూడా మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి ఫ్లాట్ అనేది. అదేవిధంగా బెడ్రూమ్స్లో కూడా మనకి చాలా స్పేషియస్గా బెడ్రూమ్ స్పేస్ అయితే ఉందండి. 6x6 కింగ్ బెడ్ సైజ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ లాగా బెడ్రూమ్ ఉండేలాగా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 21,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 35 లక్షల నుంచి 40 లక్షల వరకు కాస్ట్ అయితే ఉంటుందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం 21,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 21 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 22, 23 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి విజయవాడ బ్యాంక్ ఆప్షన్లో 27 బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 30 to 40% వరకు మార్కెట్ వాల్యూతో చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చాయి. ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే
ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.